ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా అండి. ఈరోజు ఇంట్లో సాంబార్ చేస్తున్నా, చుట్టాలు వస్తున్నారు అనేసి. మునక్కాయ, దోసకాయ, సొరకాయ, బెండకాయ, క్యారెట్, టమాటా, వంకాయ అండి, టమాటాలు. ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి. దాంట్లో ఎండుమిరపకాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు వేసానండి. మంచిగా ఫ్రై అవ్వాలి. సాంబార్ చాలా బాగా పెడతారండి మా ఇంట్లో. చాలా అందరికి ఇష్టం సాంబార్. చాలా రోజుల తర్వాత పెడుతున్నాం. పప్పు కూడా ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసానండి. ఫ్రెష్గా చేసిన అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, కరివేపాకు కూడా వేసానండి ఇవాళ సాంబార్లోకి. మా ఇంట్లో మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తింటారు. మా రిలేటివ్స్ ఎవరైనా సరే అండి సాంబార్ బాగా చేస్తామని సాంబార్ ఎప్పుడైనా సాంబార్ అడిగి చేయించుకుంటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎందుకో పెద్ద గెంట్లున్న చిన్న గెంటుతోనే తిప్పడం అలవాటు నాకు. మంచిగా ఆనియన్స్ రెడ్గా వచ్చినాయి కదా, ఫ్రెష్గా దంచుకుని అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అది వేపే దాంట్లోనే ఉంటుందండి. స్మెల్ మట్టుకి మంచిగా వస్తుంది. మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు అన్ని ముక్కలు వేసుకోవాలి దీంట్లోకి. మునక్కాయలు వేసానండి. ఆనియన్స్, అల్లం ఉల్లిగడ్డ మంచిగా అయ్యాక మునక్కాయలు వేసాను. మునక్కాయలు కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఇక సొరకాయ, దోసకాయ, మునక్కాయ, వంకాయ అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, కానీ మునక్కాయ కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకే కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫస్ట్ వేసుకోవాలి. మునక్కాయలు కొంచెం వేగాక క్యారెట్, దోసకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ వేసానండి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటా వేసాను, క్యారెట్ వేసాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా సాల్ట్ వేయకుండా వేగనిచ్చాలండి. కొంచెం కల్లు ఉప్పు వేసానండి, లావు ఉప్పు మన ఇంట్లో ఉంది అది వేసాను. మామూలుగా సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. మంచిగా ఇప్పుడు ఫ్రై అవ్వాలి. వాటర్ అంతా ఆ వాటర్ తోటి ఇనకాలి అది. పసుపు వేసానండి. ముక్కలన్నీ ఉడికినాయి కదా, పసుపు వేసాను. పసుపు వేసి మంచిగా కలిపాను. ఒక 5 నిమిషాలు మళ్ళీ చూపిస్తాను. కారం వేసానండి, టేస్ట్కి తగ్గ. ఎక్కువ తినోళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయినాయి కదండి పీసులు కూడా. కారం వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఆయిల్ చూసారు ఎలా వచ్చిందో? ఇట్లా రావాలండి సాంబార్ పర్ఫెక్ట్. నీకు సాంబార్ టేస్ట్గా కుదురుతాయి. కలర్ ఈ రకం రావాలి. పెద్ద ఉల్లిపాయ అంతా చింతపండు అండి నానబెట్టుకోవాలి కడిగేసి. అది గుజ్జు చేసుకొని ముక్కలను మంచిగా ఫ్రై అయినాక కారము, ఉప్పు, పసుపు వేసినాక చింతపండు పులుసు పోసుకోవాలండి. చూసారు ఎలా ఉందో కలరు? ఇప్పుడు నీకు తినవసరం లేదండి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ సాంబార్ కుదిరినట్టే. మా పెద్దోడు చెప్పేస్తాడు, ఇట్లా వచ్చిందంటే మమ్మీ వాళ్ళు సాంబార్ సూపరే అని చెప్తాడు. కానీ ఈరోజు స్కూల్కి వెళ్ళాడండి వాడు. వాడికి తెలియదు చుట్టాలు వస్తున్నారు అనేసి ఇంట్లో సాంబార్ పెడుతున్నా అనేసి. బాగా వచ్చింది కదా. ఆయిల్ కూడా చూడు ఎలా వచ్చిందో, మంచిగా రెడ్గా వచ్చినాయి కదా. ఇక సాంబార్ అయితే చింతపండు పులుసు అయితే మంచిగా ముక్కలు పట్టాలి, మంచిగా మరగాలండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు ఉడకబెట్టుకుని ఇట్లా పెట్టుకోవాలండి పక్కకి. మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది, వాటర్ అంతా తేలుతుంది కదండి. చింతపండు వేసాక మంచిగా మరగనివ్వాలి ముక్కలకి అన్నీ పట్టేలాగా. ఇప్పుడు రుబ్బుకున్న కందిపప్పు, మంచిగా రుబ్బి పెట్టుకున్న పప్పు దీంట్లోకి వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మళ్ళీ పప్పుకు కూడా పట్టాలి కదండి అన్నీ. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ, మా రిలేటివ్స్ ఎవరైనా సరే బాగా తింటారు. వాళ్ళు నాన్ వెజ్ తినద్దు అన్నారండి. అందుకనేసి ఏం చేయాలా అనుకున్నా. ఇప్పుడు వెరైటీ చేయాలి కదా ఎవరో ఒకరు వస్తున్నప్పుడు. అట్లా అన్నప్పుడు వెజ్లోనే ఏం చేయాలని అడిగినప్పుడు, నువ్వు సాంబార్ బాగా చేస్తావు కదా, సాంబార్ చేయవే అన్నారు. దీంట్లో నెక్స్ట్ ఫ్రై కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. పప్పు వేసానండి. మంచిగా వచ్చినాయి కదా, రెడ్గా మంచిగా మరగనివ్వాలి. ఇక పప్పు అన్నీ మంచిగా మరిగినాక మసాలా వేసి బంద్ చేసుకోండి, కొత్తిమీర వేసి.
మంచిగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు సాంబార్ మసాలా వేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుందండి. మంచిగా మరిగినాయి, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. మునక్కాయలన్నీ బంద్ చేసుకోవటం ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.